వెల్కమ్ టు SLT స్పెషల్ బులెటిన్. నా పేరు మంజుల. రాజకీయ దురుద్దేశంతో హింసకు పాల్పడటం దురదృష్టకరం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆందోళనకారుల దాడులపై ముద్రగడ ఖండన. హింసకు ప్రోత్సహించలేదని పద్మనాభం ప్రకటన. తునిలో అదుపులోనికి వచ్చిన శాంతి భద్రతలు, యథాతథంగా ట్రాఫిక్. రాజకీయ దురుద్దేశ్యంతో హింసకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తునిలో జరిగిన హింసాత్మక సంఘటనలపై కలత చెందిన ముఖ్యమంత్రి సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యమాలు ఎన్నో జరుగుతాయి, కానీ ఇటువంటి సంఘటనలు తూర్పుగోదావరి జిల్లాలో జరగడం దురదృష్టకరమన్నారు. తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో తనకు తెలిసి ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ సంఘటనలో ఒక ట్రైన్ తో పాటు 25 వాహనాలు కాలి బూడిదయ్యాయన్నారు. పోలీసులను గాయపరచడం చూస్తుంటే ఇది కావాలని చేసినట్లు తోస్తుందన్నారు. విభజన తర్వాత అనేక సమస్యలతో రాష్ట్రంలో ఇబ్బందులుంటే అడుగడుగున ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనకుండే ఇబ్బందుల్ని అధిగమించాలని ప్రజల సహకారం తీసుకొని ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేస్తూ ఒక పక్కన ప్రజలకు మెరుగైన పాలన ఇస్తూనే ఇంకొక పక్క ఈ సమస్యను పరిష్కారాలు చేయడం కోసం, పెట్టుబడులు రావడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ ముందుకు పోతున్నాం. కొన్ని రాజకీయ శక్తులు అదే పని పట్టుకొని ఏదో ఒక విధంగా ఇబ్బంది కలిగించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి కానివ్వకుండా చేయాలని అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చారు. అందులో భాగంగానే ఇది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, తప్పులేదు. రాజకీయ పార్టీలు కూడా మీటింగ్లు పెట్టుకోవచ్చు. రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ స్వార్థం కోసం విధ్వంసానికి పాల్పడడం చాలా దారుణం. ఈరోజు అలాంటి సంఘటనే జరిగింది. మేము స్వేచ్ఛగా ఎవరైనా మీటింగ్లు పెట్టుకున్నా పర్వాలేదు ఇది చేస్తే అక్కడ కూడా నన్ను కూడా బ్లేమ్ చేయడం, బస్సులు రాని లేదు లేకుంటే ఇంకోటి చేశారని చెప్పి ఇది చేయడం. అదే మాదిరిగా ఇక్కడ జరిగిందనే సంఘటన చూస్తే ఒక 25 వెహికల్స్ కాలిపోయినాయి. ఒక ట్రైన్ పూర్తిగా కాల్చారు. ప్రజలు భయభ్రాంతులైపోయారు, ఆందోళనకు గురి అయ్యారు. ఏ విధంగా వాళ్ళు ఇక్కడి నుంచి ఏ విధంగా పోగలుగుతాం, మేమేమైపోతాం. ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లో భయపడతా ఉంటారు. అట్లా కాకుండా వీళ్ళు అది చేసినప్పుడు కూడా ఆ డ్రైవర్ సంయమనంతో పవర్ ఆఫ్ చేశాడు. పవర్ ఆఫ్ చేయకపోతే ఇక్కడ పోయిన వాళ్ళు కూడా డేంజర్లో పడిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి సంఘటనలు చేశారు. ప్రెస్ వాళ్ళు కూడా కడకు ప్రెస్ వాళ్ళు అదే మరిగా ఇంకా ఇవన్నీ కూడా ఒక 2 పోలీస్ స్టేషన్లు, 2 3 ఇంకా మాకు కమ్యూనికేషన్లో కూడా, ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఒక సెన్సిటివ్ ఇష్యూ, దీన్ని అందరినీ కలుపుకొని రావాలి, ప్రజల్ని మనతో కూడా తీసుకెళ్ళాలి, వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాలనే ఉద్దేశంతో చాలా ఓపికగా తీసుకొచ్చాం. ఎక్కడ ప్రొవొకేషన్ లేకుండా నేను ఒకటే చెప్పాను, మీరు ఎక్కడన్నా వచ్చినా కూడా మీరు ఓపికగా ఉండండి, ఇది కరెక్ట్ కాదని చెప్పాం. దాంతో ఈరోజు చూస్తే ఈ సంఘటనలన్నీ జరిగాయి. ఇంత మునుపు కూడా తునిలో కూడా మళ్ళా చేశారు. ఇది ఈరోజు జరిగింది కాదు, ఇంకా ఇంత మునుపు కూడా మీరు చూస్తే పట్టిసీమ ఇదే మరిగా అడ్డం పడ్డారు, అమరావతికి అడ్డం పడ్డారు, రాయలసీమకు మీద ఇది చేయాలని చూశారు. అంటే ఎక్కడ దొరికితే అక్కడ ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇందులో మనం ఒకసారి చూస్తే ఈ సంఘటన
నేను చాలా స్పష్టంగా చెప్పాను. తెలుగుదేశం పార్టీ బీసీలు వెనుకబడి వర్గాల్లో ఉన్నారు, చాలా మంది పేదల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. కాపుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీల్లో కలుపుతాం. అయితే బీసీ ప్రయోజనాలు కూడా దెబ్బతినకుండా వాళ్ళకు కూడా నమ్మకం కల్పించి పేదలైనటువంటి కాపుల్ని బీసీలో చేసే ప్రక్రియకు మేము కట్టుబడి ఉన్నామని చాలాసార్లు చెప్పాం. అదే మాదిరిగా ఫస్ట్ టైం అందరూ చెప్పారు కానీ ఎప్పుడూ ఏమీ చేయకపోతే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ వేసి కమిటీ వేసి 100 కోట్ల రూపాయలు ఇచ్చాం ఫస్ట్ టైం. రెండోది ఒక కమిషన్ కూడా వేయాలి, దానికి టెక్నికల్ రీజన్స్ కూడా ఉన్నాయి, దానికి ఒక కమిషన్ కూడా వేసాం. జస్టిస్ మంజునాథ్ కమిషన్ వేసాం. ఈ రెండు వేసిన తర్వాత పుట్టు పూర్వోత్తరాలు మీరు ఒకసారి ఆలోచిస్తే జీవో నెంబర్ 30 ఏం చెప్తున్నారు ఇక్కడ? మీకు ఆ జీవో కాపీ కూడా ఇచ్చారు, మీరు చదువుకోవచ్చు. ది గవర్నమెంట్ ఆల్సో హియర్ బై ఆర్డర్డ్ దట్ సెపరేట్ ఆర్డర్ షల్ ఇష్యూ in respect of the following matters based on the report of the commission, namely, the percentage of reservation to be earmarked to the caste and communities included by this order in the list of backward classes. Rendu, the group classification classes in which they should be included. Moodu, the economic criteria to be applied for the entitlement of the benefits extended to the backward classes under the rules. As the reservation contemplated to the caste and communities included in the list of backward classes by this order, or in addition to the quantum of reservations available to caste and communities already included in the list of backward classes, government will take suitable action in order to provide for reservation in excess of 50%. ఇది జీవో. ఈ జీవో ఎట్లా అమలు చేస్తారండి? నేను అడుగుతున్నా ఈ పొలిటికల్ పార్టీని. అందరూ మాట్లాడుతున్నారు కదా, ఏ విధంగా ఈ జీవో అమలు చేస్తారు? ఏముంది? మళ్ళా ఒకసారి చదివి వినిపిస్తా, మీరు వినండి. రాష్ట్రంలో ఉండే ప్రజానికం కూడా నాలా. ది గవర్నమెంట్ ఆల్సో హియర్ బై ఆర్డర్డ్ దట్ సెపరేట్ ఆర్డర్ షల్ ఇష్యూ ఇన్ రెస్పెక్ట్ ది ఫాలోయింగ్ మ్యాటర్స్ బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ ది కమిషన్, నేమ్లీ బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ ఏంటి? బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ రిపోర్ట్, దాన్ని బేస్ చేసుకొని ది పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ టు బి ఇయర్ మార్క్డ్ టు ది క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ included by this order in the list of backward classes. ఆ కమ్యూనిటీస్ ఇచ్చారు, దగ్గర 14 ఇచ్చారు. ఆ 14కి ది గ్రూప్ క్లాసిఫికేషన్ క్లాసెస్ ఇన్ విచ్ దే షుడ్ బి ఇంక్లూడెడ్. 3, ది ఎకనామిక్ క్రైటీరియా టు బి అప్లైడ్ ఫర్ ది ఎంటైటిల్మెంట్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఎక్స్టెండెడ్ టు ది బ్యాక్వర్డ్ క్లాసెస్ అండర్ ది రూల్స్. As the reservations contemplated to the caste and communities included in the list of backward classes by this order, or in addition to the quantum of reservations available to the caste and communities already included in the list of backward classes, government will take suitable action in order to provide for reservations in excess of 50%. అంటే ఏంటివన్నీ? 50% కంటే ఎక్కువ ఉంటే ఇప్పుడుండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాం. ఈ కమ్యూనిటీలు ఇవన్నీ చేయడం కోసం రిపోర్ట్ వచ్చిన తర్వాత సెపరేట్ జీవోలు ఇస్తామని ఒక ప్లెయిన్ జీవో ఇచ్చారు. దానిపైన కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళితే ఇది ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ వచ్చి 7th April 1995. ఈ ఆర్డర్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో మీరు చూస్తే ఇది పేజ్ నెంబర్ కూడా మీకు ఇస్తాం, కాపీలన్నీ మీకు ఇమ్మన్నాం. Pursuant to it, though the government was obliged to issue 2 GOs providing non-statutory economic support schemes to the poor members among the Kapu and Telaga communities, the situation could not come under control, and therefore the impinged GO was the resultant to combat the threatened law and order problem. రాజకీయ పార్టీల ముసుగులో నేరాలు చేసేవాళ్ళు ఏం చేయాలి? వీ హ్యావ్ టు కంట్రోల్ దెమ్ ఫార్మ్లీ. దీనికి వేరే మార్గం లేదు. ఇప్పుడు నేరాలు చేసేవాళ్ళు రాజకీయ ముసుగు ఒకటి, మీడియా ముసుగు ఒకటి. మీరు చెప్పండి, 6 టీవీలు పోయినాయండి అడిగి, ఎట్లా పోయినాయి? యూ ఆన్సర్ ఫర్ దట్. మీకు ఎవరికైనా వచ్చిందా స్మెల్ అయ్యారు? నేను స్మెల్ చేయలే. నా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళు కూడా స్మెల్ చేయలే. నా దగ్గర పోలీస్ ఉంది, వాళ్ళు కూడా స్మెల్ చేయలే. మీరు స్మెల్ చేయలే. అంటే ఇది కుట్ర కదా? ఐ వాంట్ టు హ్యావ్ ఎ డిబేట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
మీరు చూడండి రాయలసీమలో ఏం అన్యాయం జరిగిందండి. రాయలసీమలో పోయి మాట్లాడతారు అన్యాయం జరిగిపోయింది. వాట్ టైప్ ఆఫ్ ఆడనే ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నాం. ప్రాజెక్టులు అక్కడే, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ అక్కడే, అన్ని అక్కడే వస్తున్నాయి. ఎక్కువ డబ్బులు అక్కడే పెడుతున్నాం గవర్నమెంట్. దిస్ ఇస్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్. విల్ ఫైట్ ఇట్ అవుట్, విల్ కన్విన్స్ పీపుల్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, మీరు చర్చ చేయండి, రేపటి నుంచి డిబేట్ చేయండి, అన్ని విషయాలు మాట్లాడదాం. మాట్లాడి ఏ విధంగా ముందుకు పోవడం కోసం సహకరించాల్సిన కోరుకుంటూ, కాపులు రిజర్వేషన్ సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇస్ టోటలీ కమిటెడ్. ఇది సున్నితమైన సమస్య, జటిలం చేయొద్దని మాత్రం ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అంటే అవసరమైతే వెళ్తాను, ఇప్పుడు అవసరం లేదు కదా. ఇప్పుడు ముందు నార్మల్సీ, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ ప్రజలకు విజ్ఞప్తి చేయడం, ప్రజల్ని ప్రిపేర్ చేయడం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో వాళ్ళందరినీ, ఇప్పుడు ఉదాహరణకు సామర్లకోట, పిఠాపురం, తుని చాలా ట్రైన్స్ ఆగిపోయినాయి. వాళ్ళ పాపం ఎక్కడి నుంచో వచ్చారండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఎప్పుడన్నా చెప్తేనే వాళ్ళ ప్రోగ్రామ్ అన్నా పోస్ట్పోన్ చేసుకుంటారు, రీషెడ్యూల్ చేసుకుంటారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆపేస్తే ఏమవుతుందండి వాళ్ళకు? ఫర్ వాట్ పర్పస్ అది అడుగుతాం. నెక్స్ట్ వచ్చి, ఈజ్ దర్ ఎనీ రీజన్? రీజన్ లేని దానికి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఏమనాలి దాన్ని? ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే మధ్యాహ్నం నుంచి అందరూ టీవీలు చూస్తే ఏంటి ఏంటి అని యాంగ్జైటీ. ఎక్కడికి పోతున్నాం? సో ఐఎమ్ అపీలింగ్ ఎవ్రీబడి. వర్కౌట్ చేద్దాం బ్రదర్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతారు కదా, ఇవన్నీ ఏం చేయాలి, అవన్నీ వర్కౌట్ చేద్దాం. నేను ఫస్ట్ రియాక్షన్ ఐ వాంట్ టు కన్విన్స్ ఎవ్రీబడి, రిక్వెస్ట్ ఎవ్రీబడి. అదే మరిగా అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఫస్ట్ ఫేజ్ మాట్లాడదాం, ఇది అయిపోయినాక. ముందు నార్మల్సీ తీసుకురావడానికి లీడర్స్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళే చెప్పారు కదా, నన్ను అడిగారు కదా, నేను అడిగాను కదా. పిళ్ళ వెంకటేశ్వర ఆయన ఉన్నాడు కదా, ఆయనే కదా ఈస్ట్ గోదావరిలో ఉన్నాడు. లాస్ట్ టైం నేను ఈస్ట్ గోదావరి పేరు అడిగాను. వాళ్ళు 5-6 మంది లీడర్స్ వచ్చారు. మీరు అడుగుతున్నారు కదా, కొంతమంది లీడర్స్ అందరూ ఏం చేయమంటామన్నా, సార్ ఆ పని మాత్రం చేయొద్దండి, జీవో ఇస్తే మేము మునిగిపోతాం, మళ్ళీ జీవో ఇవ్వద్దండి, మీరు చట్టబద్ధంగా ఏం చేయాలి అన్ని ఫాలో అయ్యి మాకు న్యాయం చేయండి అంటే డెఫినెట్గా చేస్తానని చెప్పారు. ప్రస్తుతం తునిలో శాంతి భద్రతలు అదుపులోనికి వచ్చాయి. ఆదివారం సాయంత్రం నుండి రాత్రి 11 గంటల వరకు జరిగిన హింసా సంఘటనలతో అట్టడికిపోయిన తుని పట్టణంలో సోమవారం ప్రశాంతంగా మారింది. జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, ఎస్పీ ఎం రవిప్రకాష్ లు ప్రత్యేక చర్యలు తీసుకుని శాంతి భద్రతలను అదుపులోనికి తీసుకువచ్చేందుకు విశేష కృషి చేశారు. రాత్రి 11 గంటల తరువాత ముద్రగడ పద్మనాభం తన స్వగృహానికి కిర్లంపూడి వెళ్లిపోయారు. దీంతో ఆందోళనకారులు కూడా తుని నుండి వెళ్లిపోయారు. విధ్వంసం పట్ల చాలా మంది కాపులు కూడా విచారం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే తునిలో ఈ స్థాయిలో విధ్వంసం జరుగుతుందని ముద్రగడ కూడా ఊహించలేదని కొందరు పేర్కొంటున్నారు. తుని విధ్వంసం కేసులో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, వాసిరెడ్డి యేసుదాసు, నెంబర్ 1 ఛానల్ ఎండీ సుధాకర్ నాయుడులతో పాటు మరో 38 మందిపై కేసు నమోదయ్యింది. సోమవారం ఉదయం నుండి పోలీసులు తుని పట్టణాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. అదేవిధంగా జిల్లాలో కూడా ఎక్కడా ఏ విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఏలూరు డీఐజీ, జిల్లా ఎస్పీ, ఏఎస్పీలు, డీఎస్పీలు తునిలో మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ ను కూడా పునరుద్దరించారు. ఆందోళనకారులు, పోలీసులు ప్రజలపై చేసిన దాడిని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఖండించారు. సోమవారం కిర్లంపూడిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ తానెప్పుడూ ప్రజలపై, పోలీసులపై దాడులు చేయమని ఎవరికీ చెప్పలేదని స్పష్టం చేశారు. ఉద్యమానికి తానే బాధ్యత వహిస్తానని, ఇందులో వెనకడుగు వేసేది లేదన్నారు. కాపు ఉద్యమానికి నేనే నాయకత్వం వహించాను. దాంట్లో నేను ఎక్కడ పాల్గొనమో చెప్తాను సార్. నిన్న జరిగిన ఘటనలో మీడియా మీద చాలా దారుణంగా చాలా వ్యాఖ్యలు జరిగింది. సమాధానం మీడియా మీద దాడి చేయొద్దు, తప్పు అని నేను ఖండించానండి. సారి కూడా చెప్పాను. పోలీసు వారి మీద దాడి చేయొద్దు, పోలీసు కూడా మాకు సోదరులే,
మనకి ప్రభుత్వం ఇస్తాన్న హామీల కోసం మనం ఫైట్ చేస్తున్నాం. మన యుద్ధం అంతా ప్రభుత్వంతో తప్ప ఎవరితో కాదు. దయించి అంటే కొన్ని పత్రికలు మీరు ఏమనుకోవద్దండి, పత్రికా అధినేతలు, మీడియా అధినేతలు సొంత జగన్తో వచ్చి మేమేదో చేసుకుంటాం, మంచిగా చెడ్డో ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ప్రభుత్వం నిర్ణయిస్తారు. దానికి వంకరగా మాట్లాడి వంకర రాస్తుంటే అది నేను బాధ్యత బయట ఉంటుంది అంట. నేను ఎవరికి పట్టమని ఒక రకమైన ఆలోచన ఏముంటుంది కానీ అది గుర్తించి చేశారు. కావాల్సింటే మీకు ప్రశ్న కానీ మా మీదే మీరు ఎదురుదాడి చేసేసి ఎదురుదాడిలో అక్కడ ఆడాలు కష్టపడింది దానికి పత్రిక మీద మీడియా మీద కల్పిస్తా ఉన్నారు. అది నేను నేరస్తులు కాదు సార్, నేను చేయలేదు, మమ్మల్ని చేయను. అది మనుషులకి నేను ట్రైనింగ్ ఎప్పుడే ఉంటాను. ఎంతో మంది ప్రెస్ విలేకరులు కానీ ఎంత 30 సంవత్సరాల పరిచయం ఉన్నాయి సార్, తెలుసుకోండి. ఎప్పుడన్నా బూతులు రాసినా కూడా నా మీద ఎప్పుడు దాడి చేయొచ్చు కానీ ఒక రకమైన మాట కానీ నేను అన్నది సంతోషం బాబు. నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయ దురుద్దేశంతో హింసకు పాల్పడటం దురదృష్టకరం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆందోళనకారుల దాడులపై ముద్రగడ ఖండన. హింసకు ప్రోత్సహించలేదని పద్మనాభం ప్రకటన. తునిలో అదుపులోనికి వచ్చిన శాంతి భద్రతలు, యథాతథంగా ట్రాఫిక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.